ఈరోజు మానవ సమాజాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఏదైతే మన మూల పాఠాలు ఉన్నాయో అవిటిని నేర్చుకోవాలి అసలు మానవులు, ముఖ్యంగా క్రైస్తవులు నేర్చుకోవాలి. కానీ ఈరోజు మూల పాఠాలు మనిషికి అంటే మూల పాఠాలుగా ఉన్న ఈ పాఠాలు ఏదైతే ఉన్నాయో అవి నేర్చుకోలేకపోతున్నాడు అన్నమాట మనిషి. ఎందుకంటే దేవుని మహాజ్ఞాన సంగతులను నేర్చుకొని ఒక మహాజ్ఞానిగా బ్రతకవలసిన మనిషి ఈరోజు ఎలాంటి పరిస్థితులు బ్రతుకుతున్నాడు తెలుసా అండి? అసలు ఏం తెలియని పరిస్థితిలో ఉన్నాడు, అంటే దైవ జ్ఞానాన్ని ఎరగని పరిస్థితిలో ఉన్నాడు అన్నమాట. ఎవరినైనా పరిశీలించినప్పుడు వారిని ఒక్కసారి టెస్ట్ చేసి ఏదైనా బైబిల్ గురించి చిన్న విషయం మనం అడిగినప్పుడు అసలు వాళ్ళ సమాధానం ఎలా ఉంటుందో తెలుసా అంటే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే రోజు మేము పరిశీలిస్తున్నాం స్వాతంత్రం. ఎవరైనా మాకు అక్కడ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ రోడ్డు దగ్గర కలిసినప్పుడు కానీ తమ్ముడు వెంటనే అడిగేస్తాడు, ఏం తెలుసు నీకు, ఏం అవగాహన ఉంది బైబిల్, ఎన్ని అధ్యాయాలు నేను చెప్పనగానే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అంటే బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి కూడా